హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. ప్లీజ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీకు సహకారంపై నమ్మకం లేకుంటే బండికున్న 4 చక్రాలలో ఒకదాన్ని తీసేసి చూడు, ఏమి జరుగుతుందో. నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యమనే పదమే తెలియదు. గుర్తుపెట్టుకో, చట్టం గురించి ఎక్కువ తెలిసిన న్యాయవాది కాదు, కేసును పగడ్బందీగా సిద్ధం చేసిన న్యాయవాదే గెలుస్తాడు. 45 ఏళ్లకి నీ వద్ద డబ్బు లేకపోతే బాధపడకు, సరిచేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయస్సుకి సంబంధం లేదు. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు, ఆ ప్రణాళికలను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో, కాని తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలో జీవిస్తావు. నీ మనస్సును ఒక లక్ష్యంపై పెట్టిచూడు, నిన్ను దానివద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం, ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం యొక్క విత్తనాన్ని కలిగి ఉంటుంది. నీ గురించి నిజం చెప్పే వాడి నుండి సలహా అడుగు, అది వినడానికి నీకు బాధ కలిగించినా సరే. ఖాళీ ప్రశంసలు నీ అభివృద్ధికి ఏ మాత్రం పనికి రావు. తనకు చెల్లించిన దానికంటే ఎక్కువ పని చేసేవాడు త్వరలోనే వాడు చేసిన దానికంటే ఎక్కువ చెల్లించబడతాడు. థాంక్యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.